ఓవైపు ఏప్రిల్ 30న పెద్ది వస్తుందా రాదా అనే డిబేట్ నడుస్తూనే ఉంది. మరోవైపు మరికొంతమంది నిర్మాతలు ప్లాన్ బి ని రెడీ చేసుకుంటున్నారు. గాయపడ్డ సింహం చిత్రాన్ని మే 1న విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు మరో సినిమా కూడా మే 1ని టార్గెట్ చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఎపిక్ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. వైష్ణవి చైతన్య కథానాయకగా నటించిన ఈ చిత్రానికి 90 ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారు. సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. పెద్ది రాకపోతే మే 1న పర్ఫెక్ట్ డేట్ అవుతుందని ఆయన నమ్మకం. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించి ఆ తర్వాత వీలును బట్టి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా కండిషన్ సప్లైనే. పెద్ది రాకపోతేనే ఎపిక్ వస్తుంది, లేదంటే కొత్త డేట్ చూసుకుంటుంది. అయితే పెద్ది వస్తుందన్న కారణంతోనే అఖిల్ సినిమా లెనిన్ ని వాయిదా వేశారు నాగవంశీ. ఇప్పుడు పెద్ది రావట్లేదని ఎపిక్ రిలీజ్ చేయాలనుకోవడం చర్చనీయాంశమయ్యే అవకాశాలున్నాయి. లెనిన్ వాయిదా పడ్డానికి కారణం పెద్ది కాదని, సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని, అందుకే రిలీజ్ చేయడం లేదని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఎపిక్ గనక ఇప్పుడు మే 1న రిలీజ్ డేట్ అంటూ ప్రకటిస్తే గనక ఆ మాటే నిజమైనట్టు లెక్క.